హలో గాయ్స్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్. సెకండ్ టాస్క్ అయితే నైనిక అండ్ యష్మి టీమ్కి అయితే బిగ్ బాస్ ఇస్తారు. ఎవరైతే టాస్క్ విన్ అవుతారో వాళ్ళు నిఖిల్ టీంలో నుంచి ఒక సభ్యుడిని తీసుకొని తన టీంని పెద్ద క్లాన్గా చేసుకోవచ్చు అని. సెకండ్ టాస్క్ అయితే హూలా హూప్ అయితే పెడతారు. దానిలో అయితే నైనిక టీం అయితే విన్ అవుతుంది. శరీరం అంటారు కాబట్టి శరీరం మీదుగా హూలా హూప్ వెళ్ళాలి, పాస్ అవ్వాలి అంటారు కాబట్టి వీళ్ళైతే అప్పర్ బాడీ పైగా చేసి స్ట్రాటజీ వేసి నైనిక టీం అయితే విన్ అవుతుంది హూలా హూప్ టాస్క్లో. అక్కడైతే సంచాలక్ నిఖిల్తో అయితే యష్మి టీం గొడవ పడతారు. బికాజ్ యష్మి టీం బాడీ మొత్తం హూలా హూప్ని పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే బాడీ అంటే ఇది కదా, ఫుల్ బాడీ కౌంట్ వస్తుంది కదా అని అయితే నిఖిల్తో అయితే గొడవ పడతారు. అక్కడ బిగ్ బాస్ అయితే నిఖిల్ ఏ టీం విన్ అయ్యారు ఈ టాస్క్ అని అయితే అడుగుతారు. అక్కడైతే నైనిక టీం విన్ అయ్యారని నిఖిల్ అయితే చెప్తాడు. తర్వాత అయితే నిఖిల్తో యష్మి టీం అయితే గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు కూడా స్ట్రాటజీ చేసావు, శరీరం అంటే నీకు తెలీదా అని అనేసి. నిఖిల్ అయితే రిప్లై ఇస్తాడు. అక్కడ బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశారు, శరీరం మీదగా హూలా హూప్ పాస్ అవ్వాలి అని అయితే చెప్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు. ఎలాగో ఫస్ట్ అయితే వాళ్ళే టాస్క్ కంప్లీట్ చేశారు అని నిఖిల్ రిప్లై ఇస్తాడు. యష్మి అయితే విష్ణుప్రియ బ్యాండ్స్ని అయితే దొంగతనం చేస్తుంది. దాని గురించి అయితే తర్వాత అభయ్, నవీన్ అండ్ యష్మి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవ్వద్దు వాళ్ళకి అసలు సీరియస్నెస్ లేదు అనేసి. అక్కడైతే స్ట్రాటజీ వాడతారా స్ట్రాటజీ అని ఇద్దరు అయితే నవ్వుకుంటూ ఉంటారు, అభయ్, నవీన్ అండ్ యష్మి. సాంగ్ అయితే ప్లే చేస్తారు. అందరూ లేచి డాన్స్ అయితే వేసేస్తారు. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ ఆఖరి టాస్క్ అయితే ఇచ్చేస్తారు. థర్డ్ టాస్క్ ఏంటంటే బ్రిక్ టాస్క్. ఈ టాస్క్లో అయితే యష్మి టీం ఆర్ నైనికా టీం నుంచి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే ఎక్కువ ఇంటి సభ్యులు ఉన్న క్లాన్గా అయితే డ్రాగన్ ఫ్లై క్లాన్లోకి అయితే వెళ్ళగలరు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. 2 టీమ్స్ అయితే చాలా బాగా టాస్క్ని ఆడతాయి. స్వింగ్ అవుతున్న దానిపైన బ్రిక్స్ని పెట్టడం చాలా కష్టం. అందరూ అయితే బాగా ఆడతారు. బట్ మధ్యలో అయితే చాలా ఫ్లౌల్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే యష్మి టీం నుంచి పృథ్వీ అటు సైడ్ నైనికా టీం వాళ్ళది అయితే పడేస్తాడు బ్రిక్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇలా వైస్ వర్స అయితే జరుగుతూ ఉంటుంది. నిఖిల్ యాజ్ ఎ సంచాలక్ అయితే వాళ్ళని వార్న్ చేస్తూ ఉంటాడు, స్టాప్ ద ఫ్లాప్స్, ఫ్లాప్స్ అయితే ఆపండి అని. తర్వాత కాసేపటికైతే బజర్ అయితే మోగుతుంది. యష్మి టీం వచ్చేసి 4 బ్రిగ్స్ అయితే స్వింగ్ అవుతూ ఉంటాయి అండ్ నైనికా టీం ఓన్లీ 1 or 2 బ్రిగ్స్ ఉంటాయి. కాబట్టి క్లియర్లీ యష్మి టీం ఆర్ ద విన్నర్స్ అనమాట. బట్ నైనికా టీం అయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, నిఖిల్ నువ్వు స్టాప్ అన్నావు కదా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అక్కడైతే నిఖిల్ రిప్లై ఇస్తాడు, నేను స్టాప్ చెప్పింది గేమ్ కాదు అనేసేసి, మీరు ఫ్లాస్ చేస్తున్నారు కదా ఆ ఫ్లాస్ అయితే ఆపేయండి అనేసి నిఖిల్ చెప్తాడు. అగైన్ బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేసి యష్మి టీంని అయితే కంగ్రాచ్యులేట్ చేస్తారు. అందరూ అయితే వచ్చి హాల్లో అయితే కూర్చొనే ఉంటారు. అక్కడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు యష్మి టీంకి, నిఖిల్ టీంలో నుంచి మీరు ఏదో ఒక సభ్యుడిని అయితే తీసుకొని మీ క్లాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు అనేసి. యష్మి అయితే సోనియాని తీసుకుంటుంది తన టీంలోకి. సోనియాకి అయితే రెడ్ కలర్ బ్యాండ్స్ అయితే ఇచ్చేస్తారు. గ్రీన్ కలర్ బ్యాండ్స్ వచ్చేసి స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు. సో వాళ్ళకైతే డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే ఇచ్చేస్తారు. అక్కడున్న బ్యారిగేడ్స్ని తీసేసి మీకైతే యాక్సెస్ ఉంది ఇప్పుడు, బికాజ్ మీదే పెద్ద క్లాన్ కాబట్టి మీరు వెళ్ళి ఆ రూమ్లో ఎంజాయ్ చేయొచ్చు అని అయితే బిగ్ బాస్ చెప్తారు. సో 6 మెంబర్స్ అయితే హ్యాపీగా వెళ్ళి ఆ రూమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడైతే ఉన్న చాక్లెట్స్, జ్యూసెస్ అయితే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ అయితే 3 క్లాన్స్కి వాళ్ళ క్లాన్కి సంబంధించినకి ఒక పేరు అయితే పెట్టమని చెప్తారు. చార్ట్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళైతే ఒక డిజైన్తో ఒక నేమ్తో అయితే వచ్చేస్తారు. యష్మి టీం వచ్చేసి అఖండ అనేసి నేమ్ పెట్టుకొని విత్ ద బుల్స్ అయితే లోగోగా వచ్చేస్తారు విత్ ద ఆర్ట్ వర్క్. నెక్స్ట్ నైనికా టీం అయితే అంతులేని వీరులు అనే నేమ్తో అయితే వచ్చేస్తారు. అండ్ ఒక లోగో అయితే వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేస్తారు, దట్ ఇన్ఫినిటీ సింబల్స్తో. యాజ్ బిగ్ బాస్ 8 ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్తో ఇన్ఫినిటీ సింబల్తో అయితే వచ్చేస్తారు అంతులేని వీరులు. నిఖిల్ టీం అయితే కెరటం నేమ్తో అయితే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఒక వేవ్స్ అయితే డ్రా చేస్తారు. కెరటాన్ని దాటి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళగలుగుతారా అనే క్యాప్షన్తో అయితే వాళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ నిఖిల్, యష్మిని, నైనికాని అయితే కన్సెషన్ రూమ్లోకి అయితే పిలుస్తారు. అక్కడ బిగ్ బాస్ వాళ్ళ 3 చీఫ్స్తో అయితే మాట్లాడుతూ
యష్మి మీరు అన్నిటికంటే పెద్ద క్లాన్ కల చీఫ్ కాబట్టి మీ టీమ్‌కి అయితే ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తారు. వాళ్ళ ఆరుగులైతే ఏ వర్క్స్ చేయాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ చెప్తారు. అండ్ మిగతా వర్క్స్ అయితే ఏమేమి ఉంటాయో అవైతే మీరే షేర్ చేయాలి అననైతే యష్మికి బిగ్ బాస్ చెప్తారు. 2 టీమ్స్‌కి కెరటాలు అండ్ అంతులేని వీరులకి. యష్మి అయితే కెరటాల టీమ్‌కి కుకింగ్ ఇస్తుంది. నెక్స్ట్ అంతులేని వీరులకైతే బెడ్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అండ్ రెస్ట్ రూమ్ క్లీనింగ్ 5 వర్క్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ ఎక్సెప్ట్ క్లీనింగ్ అయితే నైనికా టీమ్‌కి అయితే ఇచ్చేస్తుంది. అదైతే నైనికా టీమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అలా 5 వర్క్స్ అన్ని వర్క్స్ ఒక్క టీం మీద పెట్టడం దట్ వాస్ వెరీ రాంగ్ కదా! సో, అందరూ అయితే బాధపడుతూ ఉంటారు. దానిపైన కొంచెం ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అయితే యష్మి టీం వాళ్ళు జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడైతే ప్రేరణ డస్ట్‌బిన్‌లో పడేసేసి అగైన్ అబ్బాయి ఇక్కడ పెట్టేసేయి జ్యూస్ బాటిల్ వాళ్ళు తీసేసి పడేస్తారు అనేటప్పటికి మళ్ళీ అక్కడే పెట్టేస్తది. విచ్ వాస్ వెరీ రాంగ్. అదైతే చాలా రాంగ్‌గా అనిపించింది నాకు. ప్రియా అయితే నేనైతే ఇక్కడికి అవన్నీ చేయడానికి వాళ్ళే అని క్లీన్ చేయడానికైతే నేను రాలేదు అని నాకైతే బిగ్ బాస్ ఫస్ట్ అయితే ఇన్ఫార్మ్ చేయలేదు. టీమ్ అయితే నాకైతే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు. నేను పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి వర్క్స్ అంటే అందరూ ఉంటారు కాబట్టి కలిసిమెలిసి చేసుకుంటామనేసి వచ్చానని చాలా బాధపడుతూ ఉంటుంది విష్ణుప్రియ. బికాజ్ వాళ్ళ టీమ్‌కి అయితే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అంత పెద్ద హౌస్‌ని క్లీన్ చేయాలన్నా చాలా అయితే కష్టంగానే ఉంటది. అలా అయితే అబ్బాయి నవీన్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఈ ప్యాన్ అయితే కరెక్టా అననేసి అడుగుతూ ఉంటాడు అందరిని. ఆ ప్యానే మామ కరెక్ట్ అని అందరు రిప్లై ఇస్తారు. కానీ వాళ్ళైతే వర్క్స్ చేయకూడదు కదా! వాళ్ళైతే వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడైతే సీత లేచి ఫైర్ అవుతూ ఉంటుంది. అక్కడ అభయ్ నవీన్‌కి అండ్ సీతకి పెద్ద గొడవ అయితే జరుగుతది. సో, మీరే కుకింగ్ చేస్తున్నారు కదా! మీరే క్లీన్ చేయండి ఆ యుటెన్సిల్స్ కూడా అని సీత కరెక్ట్‌గానే అడుగుతది. తన పాయింట్ కరెక్ట్‌గానే ఉంటది. నేనెందుకు క్లీనింగ్ చేస్తాననైతే రిప్లై ఇస్తాడు. మరప్పుడు పని కూడా చేయొద్దని చెప్పారు గదా! రూల్ వైస్‌గా అప్పుడు పని కూడా చేయొద్దు అనని సీత పాయింట్. మీ గిన్నెలు మేమెందుకు కడగాలి? అయితే మీరైతే పని చేయరా? అనైతే సీత అడుగుతది. నా ఇంట్లో ఎవరు పని చేయట్లేదు. ధమాకుండాలి అనైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లా అక్కడైతే చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉంటది వాళ్ళిద్దరికీ. అక్కడ సీత తింటూ ఉంటుంది. తింటూ ఉండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది. నాగమణికంట అండ్ చాలామందయితే తనని ఆపుతారు. ఆపడానికి ట్రై చేస్తారు. బట్ తన స్పేస్ తనకి కావాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే తన స్పేస్ తను తీసుకుంటుంది. అయితే వాళ్ళ టీమ్‌మేట్స్‌తో కన్సెషన్ రూమ్‌లో జరిగిన దాని గురించి అయితే చెప్తది. కుకింగ్ తీసుకొని వాళ్ళ టీమ్‌కి ఇచ్చేసింది. అండ్ అగైన్ అన్నీ ఫటాఫట్ మనకైతే ఇచ్చేసింది అనేసి. నైట్ అయితే అక్కడ అందరూ సిట్‌ఔట్‌లో కూర్చొని అందరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. పృథ్వీ, ఆదిత్య, ఓం, నిఖిల్, యష్మి, సోనియా, అభయ్ నవీన్ వీళ్ళందరూ ఫన్నీగా మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు. సో, అలా అయితే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది గైస్. Thank you for watching the video and please do like, share and definitely subscribe to my channel, PV Reviews.